శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శిఖరాగ్ర సదస్సు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, తాతగారు విశ్వశాంతి కాముకులు, విశ్వశాంతికై తపస్సు చేసినవారు. ఆ రోజుల్లో ఇరాక్పై అమెరికా యుద్ధమునకు దిగినది. అగ్రరాజ్య సభ జరుగనున్నది. రష్యా అధ్యక్షుడగు గోర్బచేవ్ అమెరికా అధ్యక్షునితో మాట్లాడి యుద్ధ నివారణకై యత్నించుచున్నాడు. ఆ సందర్భమున తాతగారు సూక్ష్మదేహమున వారి సమావేశమునకు హాజరై వారి మనస్సులను శాంతి స్థాపన వైపు నడిపింప తపస్సు చేసిరి. మానవాళి ప్రాణరక్షణకై వారు తపించిరి. తాతగారు భారత భూమిని అత్యధికముగా ప్రేమించినవారు. ఇందలి నేలను, నీటిని, గాలిని, ఋషుల వారసత్వమును ప్రేమించినవారు. జాతీయవాదము నుండి అంతర్జాతీయవాదమునకు వీరి సాగిపోయిరి. వీరు స్వచ్ఛ భారతీయులు, ఆపై విశ్వమానవులు. కావుననే వీరికి గాంధీ గారు అన్న తీవ్ర అభిమానము. గాంధీ దృక్పథము అంతియే. గాంధీ గారి వలనే తాతగారు తేజస్వి. ఆకృతిలోనూ పోలిక కలదు. గాంధీ గారి అనుయాయులై జీవితాంతము నిరాడంబరముగా, సరళముగా, త్యాగిగా జీవించిరి. ఖద్దరు దుస్తులనే ధరించిరి. గాంధీ గారి వలనే సత్యాహింసల బాటన శాంతికై తపన చెందిరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. తర్వాతి అధ్యాయము తాతగారు భాగవతము. ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, తాతగారు కులమతాలకు అతీతమైన ఆత్మమయమైన వారు. వారెన్నడూనూ కులమతాల ప్రసక్తి తేలేదు. వారికి తాము హిందువును అన్న తలంపు కలలో కూడా రాలేదు. వారిది యోగ మార్గము. ఇది మతములకు అతీతమైనది, విశ్వజనీనమైనది. మాస్టర్ సివివి గారు వారి మీడియముల విశ్వజీవ సౌభ్రాత్ర స్థాపన ప్రణాళికలో పాత్రలు. ఈకే గారు కూడా అంతే. తాను హిందువును కానని చెప్పుటకు గర్వపడుచున్నాను అని వారు ప్రకటించిరి. ఏ మతమునకు, ఏ శాఖకు, ఏ ప్రత్యేక సంస్థకు వీరు చెందినవారు కారు. సనాతన ఋషి సంప్రదాయమునకు ఇరువురును చెందినవారు. తాతగారికి వాల్మీకి వ్యాసులన్న అపార గౌరవము. భారతీయ సంస్కృతి పరము ఆకాశమున, భారతీయ సంస్కృతి పరమాకాశమున ఈ ఇరువురు సూర్యచంద్రులు. తాతగారు భాగవతమును ఆరాధించిరి, అనుభవించిరి. వారి మాటలలోనే చెప్పుకొందాము. భాగవతీయమైన అనుభూతిలో జీవించిన వారైరి. ఇంత ఎలా భాగవతీయమైన అనుభూతిగా జీవించిన వారైరి. భాగవతము వారి ప్రాణము. మాస్టర్ సివివి గారికి వీరు భక్తులు. శ్రీకృష్ణ పరబ్రహ్మము యొక్క లీలనన్నింటినీ యోగధ్వనులుగా వారు దర్శించిరి. వారికి పోతనగారిపై వల్లమాలిన అభిమానము. కొందరు మహాకవులే కావచ్చును, వారి పద్యాలు నోరు తిరగనివి. ఈ పద్ధతి వీరికి నచ్చదు. పోతనగారి పద్యాలు, వేమనగారి పద్యాలు తెలుగు నేలపై 4 చెరగుల పల్లెలందు వసించు చదువురాని వారగు వ్యవసాయాది వృత్తులు చేపట్టు వారి నోట, గొర్రెలు కాయి వారి నోటను ఆడుచున్నవనియు, మీ పద్యములకు ఆ స్థితి లేదనియు తాతగారు ఒక మహాకవితో నేరుగా చెప్పిరి.
ఒకసారి ఆ మహాకవి తాతగారితో సంభాషించుచు తానెప్పుడో రచించిన ఒక పద్యమును పాడి ఇట్లనిరి: రామకోటయ్య, నేనెప్పుడో దీనిని ఎట్లా వ్రాశానో కానీ ఇప్పుడు నాకే అర్థమగుటలేదు, నీవేమైనా చెప్పగలవా? తాతగారు ఆ పద్యభావమును వివరించుటయు ఆ మహాకవి సంతసించి మెచ్చి వీరిని భేష్ అనుటయు జరిగినది. ఇది తాతగారి జీవితమున ఒక చమత్కార ఘట్టము. మహాకవిది స్వీయ ప్రతిభ, తాతగారిది యోగ ప్రభ. ఇది ప్రభాకర గురుదేవుల అనుగ్రహము. అంతమాత్రమున ఆ మహాకవిపై తాతగారికి గౌరవము లేదని కొందరు అపోహపడిరి. ఇది తప్పు. వారికి మిక్కుటమగు గౌరవమున్నది. కవితలోని లోపమును బహిరంగముగా చెప్పలేదు. 3-4 కవితా పిపాసువులు, యోగ సాధకులు అయిన వారితో అనగా అంతరంగ గోష్ఠిలో చెప్పిరి. వేదవ్యాసునకు మానవ జాతిపై అపార కరుణ కలదు. మానవులకు భగవదనుభూతిని నేరుగా అందియుటకై దురద పుట్టి వ్యాసుల వారు సరస్వతీ నదీ ఒడ్డున సంస్కృత భాషలో భాగవతమును రచించిరి. ఈ వ్యాసుల వారికే ఈ దురద ఎక్కువై పోతనగారి రూపములో గోదావరి నదీ ఒడ్డున ఇదే భాగవతమును తెలుగులో ప్రసాదించిరి. ఈ దురద ఇంకా ఎక్కువై ఈకే గారి రూపమున సాగర తీరమున భాగవత రహస్య ప్రకాశమును తెలుగులో వెలయించిరి. ఇవి తాతగారి వాక్కులు. నేను అనంతకృష్ణ గారు 4వ వాక్యమును కలిపితిమి. ఈకే గారు రచించిన భాగవత ప్రకాశమునకు పూర్వముగా ఆ వ్యాసుల వారే మరలా తాతగారి రూపమున కృష్ణవేణి సమీపాన భాగవత ప్రభలను దీపింపజేసిరి. ఈ 4 మహర్షుల రూపములలో భాగవతమును ఇచ్చినది సాక్షాత్తు శ్రీకృష్ణ పరబ్రహ్మమే అని గుర్తుంచుకొనవలయును. పోతనగారు వ్రాసిన ఈ క్రింది పద్యమును యోగపరముగా తాతగారు అద్భుతముగా వ్యాఖ్యానించిరి. ఇట్టి వ్యాఖ్య అట్టివారికే చెల్లును. అంటే పోతనగారి పద్యానికి చక్కగా అద్భుతమైన వ్యాఖ్య రాశారటండి. ఏమిటా పద్యము? పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. ఇందు అట అను శబ్దమునకు తాతగారు పైనుండి అనగా భగవంతుని పరమస్థితి నుండి అని అర్థము చెప్పిరి. పలికెడిది భాగవతము అట అన్నారు కదండి. రామభద్రుండు అట భవహరమగును అట అట్లా అన్నారు కదా. అట అంటే ఇక్కడ భగవంతుని పరమస్థితి నుండి, అక్కడి నుండి అని అర్థం అటండి. ఇది తాతగారు చెప్పారట. మాస్టర్ సివివి సూత్రములు, తాతగారి భాష్యములు. తాతగారు 4th డైమెన్షన్ గురించి ప్రస్తావించేవారు. పొడవు, వెడల్పు, మందము అను 3 మనమెరిగిన 3 డైమెన్షన్స్ ఒక స్పేస్కు సంబంధించినవి. చోటులోని ఒక వస్తువును కొలుచుటకు ఈ 3ను కావలెను. అంతేకాక 4వ డైమెన్షన్ కూడా కావలయునని తాతగారు ఉద్ఘాటించిరి. ఇది మాస్టర్ సివివి గారి ఉపదేశము. ఇది ఏది అంటే 4వ డైమెన్షన్ ఉంది అన్నారు కదండి సివివి గారి ఉపదేశం. ఏంటి ఆ 4వ డైమెన్షన్? టైం అంటున్నారు. టైం, కాలము అనున్నది చోటునకు అందలి 3 డైమెన్షన్స్కి నేపథ్యమున ఉన్నది, ఆధారమై ఉన్నది. చోటు కాలముల అల్లికయే సృష్టి. ఈ వాక్యం మళ్ళొక్కసారి చెప్పుకుందామండి. చోటు అంటే స్పేస్, దేశము కాలము అంటారు కదండి. చోటు కాలముల అల్లికయే సృష్టి. ఇవి పడుగుపేకల వంటివి. దేశకాలములకు వెనుక ఉన్నదే ఆత్మ లేక ఈశ్వరుడు.
ఇంకను తాతగారు మాస్టర్ గారిని అనుసరించు వారి జీవన పదమును డైరెక్ట్ లైన్ అనేవారు. అనగా ఎక్కువ శ్రమ లేని సాధన ఇది. శరణాగతి, జీవులను ప్రేమించి సేవించుట, మాస్టర్ గారి సేవగా భావించుట, ఈ రెండును చాలును. శరణాగతి, జీవుల్ని ప్రేమించి సేవించటం, మాస్టర్ గారి సేవగా భావించటం, ఇదిగో ఈ రెండు కావాలటండి. ఈ రెంటితో నేరుగా బ్రహ్మత్వమును అందవచ్చును. ఇతరుల భుజములపై నీ చేయి ఉంచినచో నా చేయి నీ భుజములపై ఉండును అని మాస్టర్ సివివి గారు వాగ్దానము చేసిరి. తాతగారు దీనిని అక్షరాల పాటించిరి అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.